దేశంలో ఎన్నెన్నో మారుతున్నాయి కానీ సర్కార్ దవాఖానల పనిచేసే కొందరు సిబ్బందోళ్ళ తీరైతే మారతలేదు. ప్రజల పన్నులను జీతంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలన్న సోయి ఉంటనే లేదు. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన సర్కార్ దవాఖానల పనిచేస్తున్న సిబ్బందోళ్ళ తీరు చూస్తుంటేనైతే వాళ్ళను ఏమనాలో అర్థమైతలేదు. ఆంధ్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సారు ఒకసారి మీ సల్లని సూపు సర్కార్ దవాఖానల మీద వేయాలి. ఎవరి భయం లేక సర్కార్ దవాఖానలలో పనిచేసే సిబ్బందోళ్ళు కొంతమంది కొలువు చేసుడు బాగా బరువు అన్నట్టే ఫీల్ అవుతున్నట్టున్నారు. లేకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన సర్కార్ దవాఖానలకు రోడ్డు మీద టక్కరై దెబ్బలు తాకిన మనిషిని తీసుకొచ్చారు. దవాఖానల డ్యూటీలు ఉన్న డాక్టరు స్టాఫ్ నర్సులు కానీ పట్టించుకుంటే ఒట్టు ఆయన ఏదో అంటరాని మనిషి అన్నట్టే దూరం కొట్టిరు. దవాఖానలనే ఊడ్చేకి స్వీపర్ ముస్లవతోటి ఆయన దెబ్బలకు ఐడీని కోసి తుడిపిచ్చిరు. ఏం తెలియని ఈ ఊడ్చేటామెతోటే వైద్యం చేపిస్తున్నప్పుడు అంతంత జీతాలు తీసుకొని ఏం పడవ చేయి నీకున్నట్టు మరి వాళ్ళంతా మీ జీతాలు కూడా ఈ స్వీపర్ ముస్లవకే ఇయ్యకపోయినారు. విలవిల్లాడుకుంటూ ఒక మనిషి వస్తే అయ్యో పాపం అని వైద్యం చేయాల్సింది పోయి చెవిన పేను వారినట్టు వదలకుంటుంటారు. ఇప్పుడే కాదు ఇలా చక్కదనం ఇంతకుముందు కూడా గిట్లనే ఉన్నదట. అప్పట్లోసారి చిన్నపిల్లకు కాలు నొప్పి వచ్చిందని దవాఖానా తీసుకొస్తే స్టాఫ్ నర్సు తల్లి కాలుతోటి దొక్కి మరీ కట్టుకట్టిందని అంటున్నారు బాధితులు. కాట్రేనికోన సర్కారు దవాఖానా సూపరింటెండెంట్ గారికి ఇవేం తెలియవు అనుకుంటా. జిల్లా వైద్యాధికారులు ఏమన్నా సిబ్బందుల మీద చర్యలు తీసుకుంటారా లేదంటే అలవాటైన తీర్లనే స్వీపర్ అమ్మ కూడా సర్టిఫైడ్ ఎంబీబీఎస్ FRCS లండన్ డాక్టర్ అని సమర్థించుకుంటారో చూడాలి. ఇక ఆ సంగతి అట్లున్నదా? కర్నూలు జిల్లా డోన్లనేమో యాక్సిడెంట్ అయిన మనిషిని సర్కారు దవాఖానకి వేసుకపోయారట. ఇక లోపడి పోయేటప్పుడేమో ఆయన మెడలో గొలుసున్నది, బెడ్ మీద పోయినాక బంగారు గొలుసు మాయమైపోయింది. సర్కారు దవాఖానలో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే నా గొలుసు తప్పదీసిరని బాధితుడు మంచిగా అయినాక పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయిపోయిండు. హాస్పిటల్ ముందర స్పీడ్గా ఉండడం వల్ల స్కిడ్ అయి కింద పడిపోయినాను. అక్కడ ఉన్న స్థానికులు నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు డ్రెస్సింగ్ చేయించినారు. పోయేటప్పుడు చైన్ ఉంది, డ్రెస్సింగ్ చేసుకుని వస్తున్నప్పటికి చేసి నాకు ఇంటికి పంపించినారు. ఇంట్లో పోయి చైన్ తీసుకుంటే లేదు. ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ చేసిన రూమ్లో నా చైన్ పోయిందని కోరుతున్నాను. పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసినాము మేము. చూడరు గీ తీర్ల సర్కారు దవాఖానల సిబ్బందోళ్ళు ఆంధ్ర సర్కార్కు మంచి పేరును బాగానే మూటగాడుతున్నారు పో.